అయితే మేము పొద్దున్నే 7:00కి ఫామ్ హౌస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. 3 డేస్ నుంచి అయితే అక్కడికే వెళ్తున్నాం. కొంచెం అక్కడ వర్క్ నడుస్తుందని వెళ్తున్నాము. ఏంటంటే స్టేజ్ కడుతున్నాము. అది ఇంకా పూర్తిగా అయిపోలేదన్నమాట. కన్స్ట్రక్షన్లో ఉంది. కన్స్ట్రక్షన్ అయిపోయాక నేను ఫుల్ వీడియో ఇంకోటి పెడతాను. అయితే నేను ఇక్కడికి ఈరోజు వచ్చిందైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, అదైతే స్టేజ్ కడుతున్నారని చెప్పి వచ్చానన్నమాట. మార్నింగ్ అయితే చూపిస్తాను మీకు. ఇవన్నీ ఫ్రూట్స్, మునక్కాయ చెట్లు, అల్ల నేరేడు పండు చెట్లు, ఈత చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇప్పుడే ఇక్కడ బెడ్ అయితే వేశారు, చూడండి ఒకసారి. ఇది స్టేజ్ అన్నమాట. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే కాలేదు. కన్స్ట్రక్షన్ మొత్తం అయ్యాక నేను ఫుల్ వీడియో ఇంకొకటి తీస్తాను అన్నమాట. చూడండి, ఇది మొత్తం మా ఫామ్ హౌస్ అన్నమాట. నైట్ టైం చాలా బాగుంటుంది. అన్ని లైటింగ్ సెటప్స్ అన్నీ పెట్టామన్నమాట. కొంచెం కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పి నేనైతే వీడియో తీయలేదన్నమాట. అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నా కానీ కిరాయికి మాత్రం వస్తూనే ఉన్నారు. స్విమ్మింగ్ పూల్ వాటర్ క్లీన్ చేస్తున్నాం ఇప్పుడైతే. స్విమ్మింగ్ పూల్లో వాటర్ అన్నీ తీసేసి దాన్ని అయితే మొత్తం క్లీన్ చేసామన్నమాట. మన పని మనం చేసుకుంటే తప్పైతే ఏమి ఉండదు కదా. క్లీన్ చేశాక, వాటర్ ఫిల్ చేశాక చూడండి ఎలా ఉందో. చూసారా, మొత్తం క్లీన్ చేసాము. తర్వాత మా పిల్లలు అయితే అందులో స్విమ్మింగ్ చేశారు. ఎవరెవరు వచ్చామైతే అంటే నేను, మా హస్బెండ్, మా బాబు, మా పాప, ఇంకా మా అత్తయ్య కూడా వచ్చారనమాట. మా హస్బెండ్ అక్కడ గడ్డికి వాటర్ పడుతున్నాడు చూడండి. తర్వాత మేము అందరం జాంకాయలు వెళ్ళి అక్కడే చెట్టుకున్న జాంకాయలు తీసుకొని అందరం తినేసాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.